నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు నగరంలోని దేవిరెడ్డి సుజాతమ్మ బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ. దాతల సహకారంతో పాఠశాల రూపురేఖలు మారుతున్నాయని వెల్లడి. జగన్ మెప్పు కోసం వైసీపీలోని కొందరు నాయకులు పవన్ కళ్యాణ్పై విష ప్రచారం చేస్తున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకళ రమేష్ బాబు. క్రాంతికుమార్ మరణంపై సీబీఐ విచారణ జరిపి అందుకు కారకులైన పోలీసులందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. వైసీపీ నాయకులు డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. దాతల సహకారంతో P4 కార్యక్రమం ద్వారా నెల్లూరు నగరంలోని ఉన్నత పాఠశాల రూపురేఖలు స్థితిగతులు పూర్తిగా మారిపోతున్నాయని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని దేవిరెడ్డి సుజాతమ్మ బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవిరెడ్డి సుజాతమ్మ పేరుతో నగరపాలక ఉన్నత పాఠశాలలో ఆమె భర్త సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు 20 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి నూతన భవనాలు నిర్మించి పాఠశాలలను పూర్తి స్థాయిలో ఆధునీకరించారని తెలిపారు. త్వరలోనే ఈ భవనం విద్యార్థులకు అందుబాటులోకి రానుందని అన్నారు. అత్యాధునిక నాణ్యత ప్రమాణాలతో పాఠశాలను ఆధునీకరిస్తున్న దేవిరెడ్డి సుధాకర్ రెడ్డిని మంత్రి నారాయణ అభినందించారు. చేయడం జరిగింది. ఎందుకంటే దీన్ని డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు సుధాకర్ రెడ్డి మరియు వాళ్ళ బ్రదర్స్ దీన్ని మొత్తం కంప్లీట్గా బిల్డింగ్ మొత్తాన్ని కట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఒక 8 months బ్యాక్ ఇక్కడున్న బిల్డింగ్ల పరిస్థితి అవన్నీ శిథిలావస్థలోకి వచ్చి పడిపోయే స్టేజ్లో ఉంటే సుధాకర్ రెడ్డి గారిని యాక్చువల్గా ఒకరోజు విఆర్ హై స్కూల్కి ఇన్వైట్ చేశారు. రండి సార్ ఒకసారి చూస్తారని. విఆర్ హై స్కూల్ చూసిన తర్వాత వారు కూడా నేను కూడా నెల్లూరుకు ఒక స్కూల్ చేసి పెడతాను అని చెప్పడం. ఎక్కడ చేస్తారంటే మేము చిన్నప్పుడు మూలాపేటలో ఉన్నాము, ఎంతో కాలం మూలాపేటలో ఉన్నాము కాబట్టి మేము ఉన్నది అక్కడ కాబట్టి మూలాపేటలో ఒక స్కూల్ ఇస్తే చేస్తామంటే వెంటనే ఈ స్కూల్ని వారిని చేయమన్నాము. వారు దాదాపు దీన్ని 20 కోట్లు పైగా ఖర్చు పెట్టి చేయడానికి దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టారు. దాదాపు 24,000 చదరపడుగుల బిల్డింగ్ పూర్తి చేశారు. మరొక 2 ఫ్లోర్లు కూడా ఫ్యూచర్లో చేస్తారు. 6 అంతస్తులకు డిజైన్ చేశారు. అయితే 4 అంతస్తులకు యాక్చువల్గా వాళ్ళని కట్టిపెట్టమన్నాను. ఈ అయితే 2 అంతస్తులు కట్టిపెట్టమన్నా. మరొక 1 year తర్వాత ఒక అంతస్తు, తర్వాత ఇంకొక అంతస్తు. అంతేకాకుండా చక్కటి ప్లే గ్రౌండ్. ఇప్పుడే వాళ్ళ యొక్క సుధాకర్ రెడ్డి వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ అనిల్ గారు ఉన్నారు. అనిల్ గారికి ఇప్పుడే చెప్పాను, విఆర్ హై స్కూల్లో 400 మంది ఒకేసారి కూర్చునే చక్కటి డైనింగ్ హాల్ వచ్చింది. అలాంటి డైనింగ్ హాల్ ప్రపోజ్ చేయమంటే ఈ బిల్డింగ్ పక్కన సైట్ ఉంది సార్, ఆ సైట్లో కడతామన్నారు. దాన్ని కూడా ఎస్టిమేషన్ చేయించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నర్సరీ నుంచి 10th దాకా ఉంటుంది ప్రస్తుతం. ఇయరే నర్సరీ టు 10th. ఒక అంగన్వాడీ స్కూల్ని బాడీలో ఉండే అంగన్వాడీ స్కూల్ని ఇక్కడ షిఫ్ట్ చేయాలి. దాంట్లో కూడా 3వ ఏజ్ 3 సంవత్సరాల లోపలకంతా నర్సరీ టీచింగ్, 3 నుంచి 4కి వచ్చి 1, 4 నుంచి 5 దాకా PP2 చదువు చెప్పాలని యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది. ఆ విధంగా ఏర్పాటు విఆర్ హై స్కూల్ ఏదైతే ఏర్పాటు చేసామో అదే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే అన్ని స్కూల్స్కి అలాగే ఉంది. ఇంకొకరో దాన్ని బెటర్గా మోల్డ్ చేయడానికి యాక్చువల్గా చేసాము. అదే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయమని ఇప్పుడే హెడ్ మాస్టర్ గారికి, అటు హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు, అదేవిధంగా 1 to 5 హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా అంగన్వాడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మరొకటి ఇప్పుడే చెప్పాను, 10th క్లాస్ పిల్లలకు కూడా కార్పొరేట్ స్కూల్తో పోటీపడి మార్కులు రావాలి, అంతకంటే ఇంకా ఎక్కువ రావాలి, ఆ విధంగా చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇంతటి చక్కటి స్కూల్ని కట్టి ఈ మూలాపేట సరౌండింగ్స్లో ఉండే పేద ప్రజలకు ఇచ్చిన డిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డికి, వారి యొక్క కుటుంబ సభ్యులకి, మరియు దీన్ని ఇక్కడ దగ్గరుండి చక్కగా పర్యవేక్షించి ఇంత చక్కగా చేసిన అనిల్ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వాళ్ళకి ఈ యొక్క నెల్లూరు సిటీ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈరోజు నెల్లూరులో మొత్తం 15 హై స్కూల్స్ ఉన్నాయి. సిటీలో 15 హై స్కూల్స్ని టేకప్ చేసాం. డిఫరెంట్ ఆర్గనైజేషన్ రిక్వెస్ట్ చేశా, వాళ్ళందరూ మొదలుపెట్టారు. బహుశా రేపు డిసెంబర్ లేదా జనవరికి phase 1 కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ phase 2 చేస్తారు. ప్లే గ్రౌండ్స్ కూడా ఒక లెవెల్ వరకు చేశారు, మరొక లెవెల్కి ఇక్కడ చేయాలి. అనిల్కి ఇప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఆ లెవెల్ ఏ లెవెల్కి చేయాలో చెప్పాను. ఆయన కూడా యాక్చువల్గా దాన్ని చేంజెస్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఈరోజు నెల్లూరులో
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఒక బ్లాక్ కంప్లీట్ చేస్తారు, రెండో బ్లాక్ చేస్తున్నారు. అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్, అదేవిధంగా టీవీఎస్ కంపెనీ వాళ్ళు, అదేవిధంగా జిగ్మా కంపెనీ వాళ్ళు, ఇట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, నారాయణ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నతి చేస్తుంది, ఇదంతా కూడా ఒకటే నేను చెప్పేది, చక్కటి విఆర్ఐ స్కూల్ కడితే దాన్ని కూడా వచ్చి చూసి. కాపు సమాజంలో చిచ్చుపెట్టి వారిని సామాజికంగా రాజకీయంగా దిగజార్చడానికి వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని, దీనిపై కాపు యువత అప్రమత్తంగా ఉండాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర రమేష్ బాబు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఆ పార్టీలోని కొందరు నాయకులు పవన్ కళ్యాణ్పై విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కులాలకు మతాలకు అతీతంగా సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించారని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు సాగిస్తున్న అరాచక ప్రచారాన్ని రాష్ట్రంలోని ప్రజలందరూ గుర్తుంచుకోవాలని, వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. నాయకత్వం అధిష్టానం నుంచి కింద వరకు కూడా ఈ రాష్ట్రంలో ఒక విష సంస్కృతిని తీసుకొచ్చింది. గతంలో అసెంబ్లీలో కానీ బయట కానీ రాష్ట్రంలో ఎక్కడ కులాల కుంపటి కానీ కుల ప్రస్తావన కానీ లేని రాజకీయాలు మనం చూసాం. ఈ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి విషయాన్ని కులానికి అంటగడుతూ, ఏ కులం నాయకుడిని తిట్టాలంటే ఆ కులం వాళ్ళతో తిట్టిస్తూ, మాట్లాడటానికి కూడా నాకు ఇబ్బంది కలిగించే ఈ కులం 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 10 సార్లు అంటానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నా. దురదృష్టకరమైన రాజకీయాలు, దురదృష్టకరమైన వాతావరణాన్ని ఈ వైసీపీ తీసుకొచ్చింది. పదే అధికారానికి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కుల ప్రస్తావన తేవద్దు అని ఎన్నోసార్లు మా నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అప్పీల్ చేసినప్పటికీ కూడా ఆయనకి కులం రంగు పులవాలని, కాపుల్ని పట్టించుకోవట్లేదని, కాపులను ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ఏమీ అంటలేదు, ఇట్లా ఏదో విషయంగా ఆయన్ని మనశ్శాంతి లేకుండా కుల విషయాలు మాట్లాడిన వ్యక్తిని కులం దానిలోకి చట్టంలోకి లాగాలని చూస్తూ ఉంటే, మన కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు మాటామంతి కార్యక్రమం పెట్టి దానిలో ఆయన స్పీచ్లో నాకు కులంలోకి నన్ను లాక్కండి, నేను ఎప్పుడు కూడా ఒక పార్టీ పెట్టింది ఒక కులం కోసం కాదు, అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలి, దాంట్లో ఈ కులం కూడా ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా పేదవాడు, డబ్బున్నవాడు, అవసరం ఉన్నవాడు, ప్రభుత్వం సాయం చేయాల్సిన వాడు, అందాల్సిన వాడు అన్నట్టుగా చూస్తాం తప్ప కులం విషయం తేకండి. తప్పు చేసిన వాళ్ళు ఏదన్నా కాపు కులంలో ఉన్నా నేను రక్షిస్తాను అనుకుంటే అది తప్పు చేసిన వాళ్ళు ఏ కులంలో ఉన్నా తప్పే అంటాను. అన్యాయానికి గురి కాబడ్డవాడు కూడా ఏ కులంలో ఉన్నా అన్యాయమే అంటానని చెప్పి ఆయన క్లారిటీగా మాట్లాడితే, దురదృష్టకరమైన విషయం ఏంటంటే మళ్ళీ అదే కాపులతో నిన్న కాకినాడ ద్రాక్షారామంలో బొత్స సత్యనారాయణ గారు, దాడిశెట్టి రాజా గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు గారు, తోట త్రిమూర్తులు గారు, కొట్టు సత్యనారాయణ, కురసాల కన్నబాబు, పేర్ని నాని, వంగా గీత తదితర నాయకులు, అంటే ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కాపులను అక్కడికి రప్పించి పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉన్నప్పుడు కులం పేరు ఎత్తుతారని, అవసరం తీరిన తర్వాత కాపులకు ద్రోహం చేస్తున్నారని చెప్పి అవాకులు చవాకులు పేరారు. ఓరి దద్దమ్మల్లారా, మా పార్టీ సిద్ధాంతమే కులాలు మతాలు లేని సమాజాన్ని మా పార్టీ సిద్ధాంతాలు 7 విషయాల మీద ఉంటే దాంట్లో ఒక అంశమే కులం మతం లేని సమాజాన్ని నిర్మించాలి అని చెప్పి ఆయన ప్రవేశపెట్టారు. ఎన్నో సందర్భాల్లో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఒక పార్టీ ఒక కులం మీదో ఒక మతం మీదో ఆధారపడి రాజకీయ పార్టీ మన జాలదు అని చెప్పి తెలియని అంత వ్యక్తులు కాదు మేము. పైగా సమాజంలో అన్ని కులాలు కోరుకునే ప్రజాసేవకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలు బొమ్మలాగా ఈ కాపు జాతి, అక్కడ ఉన్న కాపు జాతి తయారయ్యి ఆయన ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలనుకోవటం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నాను, అక్కడ ఉన్న కాపులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మీకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో కొంత ప్రాపకో జగన్మోహన్ రెడ్డి గుడ్ లుక్స్లోకి ఏమైనా వెళ్తామన్న తపన ఉందేమో కానీ, మొన్న కాపు యువత కానీ కాపు జాతి కానీ మిగతా జాతి కానీ పవన్ కళ్యాణ్ గారిని మీరు తిట్టినందుకు మిమ్మల్ని ఈ తరిమి రాజకీయంగా సమాధి చేశారే, అదే మళ్ళీ పునరావృతం అవుతుంది. కాబట్టి సిగ్గుపడండి. సిగ్గు శరం లేకుండా మీ ఇళ్లలో మీకు ఎలా తిండి పెడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు.
రాజకీయ కక్ష సాధింపుల కోసం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగానే క్రాంతి కుమార్ బలయ్యాడని, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యనని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రాంతి కుమార్ మరణంపై సీబీఐ విచారణ జరిపి అందుకు కారకులైన పోలీసులందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల కారణంగా గత నెల 21న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డి, విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ అధికార ప్రతినిధి ఆసిఫ్, పార్టీ గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతిన మహేష్ తదితరులు పరామర్శించారు. క్రాంతి కుమార్ నెల రోజుల క్రితం ఇదే రోజు 21వ తారీఖున మే 21వ తారీఖున పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని నా చావుకి పోలీసులే కారణం అని చెప్పని చనిపోయిన క్రాంతి కుమార్ గారు ఒక కుటుంబ సభ్యుల్ని, ఆయన తండ్రి గారైన వెంకటేశ్వరరావు గారిని, క్రాంతి కుమార్ గారి సతీమణ్ణి, వాళ్ళ పిల్లల్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు గౌతమ్ రెడ్డి గారు, ఆసిఫ్ గారు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, పోతున మహేష్ గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గా పనిచేసిన రెహనా గారు, ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి, మా జిల్లా అధ్యక్షులు వారు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కానివ్వండి, నగర నాయకులు కానివ్వండి, జిల్లా నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరం గారు ఈరోజు వెంకటేశ్వరరావు గారిని, ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇవన్నీ గారు ప్రభుత్వ హత్యలే. ఎవరైతే సిఐ ఉన్నారో, సిఐ పైన ఏసీపీ ఉన్నారో, వాళ్ళ పైన సిపి ఉన్నారో, డీజీపీ ఉన్నారో, వీళ్ళందరూ గారు క్రాంతి కుమార్ మన మధ్యన అబ్బాయి లేకపోయినా గాని వెంకటేశ్వర అన్న దగ్గరికి మా జిల్లా అధ్యక్షులు మా అవినాష్ గారు గాని, అలాగే గౌతమ్ రెడ్డి గారు గాని, ఆసిఫ్ గారు గాని, పోతిన మహేష్ గారు గాని, రెహనా ఈ వార్డు కార్పొరేటర్ గా ఉన్న రెహనా గారు గాని, అలాగే మా స్టేట్ వైడ్, జిల్లా వైడ్, నియోజకవర్గ వైడ్ అందరూ నాయకులు ఈరోజు వచ్చి వెంకటేశ్వర అన్నకి వైఎస్ఆర్సీపీ తరపున, జగన్మోహన్ రెడ్డి అన్న తరపున మేమందరం వచ్చి కలవటం జరిగింది. ఏదైతే క్రాంతి కుమార్ కి జరిగిన అన్యాయం ఉందో అది తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తుంది. ఈ రాజకీయ హత్యలు ఎప్పటికాగుతాయి? సాయికృష్ణ లాంటి చిన్నపిల్లల్ని, ఈరోజు క్రాంతి కుమార్ లాంటి వాళ్ళని ఇంకెంత మందిని వీళ్ళు బలిపెట్టుకుంటారు? ఇలాగే బడుగు బలహీన వర్గాల కులంలో ఉన్న 12 నుంచి 15 మంది ఎస్సీ కులంలో పిల్లలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోలీసు దాడులు గాని, లేకపోతే ఈ పోలీసులు చేస్తున్న హింసలో గాని, ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో గాని చనిపోవడం జరుగుతుంది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో నెలకొంటున్న ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని, హోంమంత్రి అనిత గారు గాని, అలాగే డిప్యూటీ సీఎం అని చెప్పుకుని తిరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు గాని ఎక్కడా చీమ కుట్టినట్టు కూడా లేదు. అరాచక పరిపాలన, ప్రజల ప్రాణాలని మానాలని కాపాడవలసినటువంటి ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ వీరే డైరెక్ట్ గా హత్యలు చేయటం, అదేవిధంగా ప్రాణాలు తీసుకునే విధంగా ఉరికంబానికి ఎక్కేటువంటి పద్ధతిలో కూడా కొన్ని సంఘటనలు చేయటం. ఇవాళ దళితులకి సంబంధించి రాష్ట్రంలో 12 మంది చనిపోయారు. ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే అప్పుడు కొన్నిటిని కేసులు కట్టడం అనేటువంటి జరుగుతా ఉంది. అలా నేను అడుగుతా ఉన్నా, ఈ విజయవాడ నగరం అంటేనే బయట నుంచి 1,00,000 మంది ప్రజానీకం విజయవాడలోకి వస్తారు, బయటకు వెళ్తా ఉంటారు ప్రతిరోజు కూడా. ఇటువంటి స్థితిలో పోలీస్ అంటేనే భయపడేటువంటి పరిస్థితి. గతంలో బుడ్డా సంతను చంపేశారు, అంతకుముందు పోలీస్ స్టేషన్ లో ఆడవాళ్లకి గుండ్లు కోయించడం అని చేయించారు. ఇవాళ ఏకంగా మనిషే కనపడకుండా డైరెక్ట్ గా బూడిది కూడా ఇవ్వకుండా చేయటం జరిగింది. రెండోది, నీ అంతటికి నువ్వు మా చేతిలో చస్తావా, నీ అంతటి నువ్వు చనిపోతావా అనేటువంటి పద్ధతిలో ఇవాళ క్రాంతి అనేటువంటి పిల్లవాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.